అమిత్ షా తల నరికి బల్ల మీద పెట్టాలి. అమ్మతోడు ఈ మాట నేనంటలేను. ఒక కాంగ్రెస్ మేడం అన్న మాట మీద మాత్రం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ ముచ్చట్ల నేను ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే వార్త మాత్రం చూడండి. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ మీద వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడినందుకు గాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మహువా మొయిత్రా మీద ఎఫ్ఐఆర్ నమోదైందయ్యా. పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసును నమోదు చేసిండ్రు. నదియాల కొత్వాలీల పోలీస్ స్టేషన్లలో కూడా బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిండ్రు. అగో ఏమయ్యా ఎందుకోసానికని అసలు ఫిర్యాదుల మాట అనంటే ఆగస్టు 28న పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో అయినటువంటి ఒక విలేకరుల సమావేశంలో మహువా మొయిత్రాను బంగ్లాదేశ్ కించి జరుగుతున్నటువంటి అక్రమ సొరబాట్ల గురించి ప్రశ్నలు వేసిండ్రు అక్కడ ఉన్నటువంటి విలేకరులు. దీనికి ఆమె చెప్పాల్సిన తీరుగా రియాక్ట్ అయితే మంచిగానే ఉండు గాని అనుకోని విధంగా కారెడ్డాలాడుకుంటా లేని కాంట్రవర్సీకి తెరలేపుకుంటా బంగ్లాదేశ్ నుండి అక్రమ సొరబాట్లను ఆపుట్లల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేలయిండు అని ఆరోపణలు చేసుడే కాకుండా ఇంకా ఏమన్నదంటే సరిహద్దుల రక్షణ హోంమంత్రి బాధ్యత, కానీ అమిత్ షా ఈ బాధ్యతను విస్మరించుట్లల్లా పేలైపోయిండు. భారతదేశ సరిహద్దుల గుండా రోజు సొరబాట్లు జరుగుతున్నాయి, అయితేనే ఉన్నాయి. బంగ్లాదేశ్ వైపు నుండి అక్రమ సొరబాట్లు దినానైతేనే ఉన్నాయి. ఈ సొరబాట్ల కారణంగా భారతదేశంలో నేర సంఘటనలు అవుతున్నాయి. తల్లులు సోదరి మనుల మీద దాడులు అవుతున్నాయి. హత్యలు చేసి భూములు గుంజుకుంటున్నారు. ఒకవేళ హోంమంత్రి అమిత్ షా సరిహద్దులను రక్షించలేకపోతే ఆయన తల నరికి బల్ల మీద పెట్టాలి అని ఈ తీరుగా అనకూడని మాటల మీద పెద్ద దుమారమే లేచింది. చాలా మంది బీజేపీ నాయకులు మస్తు గరానికి వచ్చి గుర్రు కాబట్టిండ్రు. సరే ఈమె నేపథ్యం ఏందయ్యా, అసలు ఈమె ఎవరు? మహువా మొయిత్రా అంటే పశ్చిమ బెంగాల్ ప్రభావశీలి వివాదాస్పద నాయకురాలు. ఆమెది ఏందయ్యా స్టైల్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, నిర్మోహమాటంగా కాంట్రవర్సీ మాటలకు ఎక్కువ పెట్టింది పేరు ఈమెకు. ఇక ఈమె పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాల కృష్ణానగర్ నియోజకవర్గం కించి తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ, టీఎంసీ జాతీయ ప్రతినిధి కూడా. ఇక 2019లో మొట్టమొదలు లోక్సభ ఎన్నికలలో గెలిచింది అయ్యా. ఇక 2024లో రెండో పారి లోక్సభ ఎన్నికలలో గెలిచింది. సరే ఏదేమైనా కూడా మైక్ ఉన్నది కదా, నరం లేని నాలుకకు పని చెప్తాం, మా ఇష్టం ఉన్నట్లు అంటాం. మేము రాజకీయ నాయకులం, మేము ఏదంటే అదే అవుతుంది. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జబ్బలు దర్శి తొడలు కొట్టి అవతలలో ప్రత్యర్థులకు మాటలతోని సురుకులు పెట్టేటట్టు మాటల తూటాలను వెళ్తాం. మేము ఏదన్నా కూడా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఇట్లా కేసుల పాలు కావాల్సి వస్తుంది. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతావా మా తల్లి? ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏమిటి కోసానికి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడాలనుకున్న కంటెంట్ ఏంటిది, సబ్జెక్ట్ ఏంటిది అనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్లనే దివాళా తీసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఒక్క పారి ఇట్లా రాజకీయ నాయకులు మాట్లాడేటోళ్ళు 1-4 సార్లు బహిరంగ ఏదికలల్లో కానీ ప్రజా మీటింగ్లలో కానీ మాట్లాడేటప్పుడు పబ్లిక్ డిమాండ్లలో మాట్లాడేటప్పుడు చాలా ఆశ చూసి మాట్లాడాలని చెప్పి రాజకీయ నాయకులు, పండితులు, విశ్లేషకులు, తల పండిన మేధావులు చెప్తున్న మాట అయ్యా ఇది. సరే మొత్తానికైతే అమిత్ షా తల నరికి బల్ల మీద పెట్టాలన్న కాంట్రవర్సీ కామెంట్లతోనైతే మొత్తానికైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఈమె ఏం సంజాయిషి చెప్పుకుంటది, ఎట్లా కేసును ఫేస్ చేయబోతుందో మనకు మాత్రమే తెలుసు. చూద్దాం.